అందరికీ నమస్తే. నా పేరు సుధా. వెల్కమ్ టు స్వీట్ హోమ్ క్యూట్ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ముందుగా అందరికీ విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఏంటి న్యూ ఇయర్ అయిపోయిన ఇన్ని రోజులకి విష్ చేస్తున్నా అనుకుంటున్నారా? వీడియో అయితే నేను న్యూ ఇయర్ రోజే తీశానండి. ఎడిటింగ్ కూడా చేశాను. బట్ నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కుదరలేదనమాట. నేను కొన్ని వీడియోల్లో చెప్పున్నా కదా, మా చుట్టూ కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయండి. అక్కడ ఏంటంటే ఈ కార్పెంటరీ వర్క్స్ బాగా అవుతున్నాయి అన్నమాట. సౌండ్ బాగా వస్తుంది. ప్లస్ నాకు 2 days కోల్డ్ ఉందన్నమాట. ఆ జలుబు వల్ల నేను వాయిస్ ఇవ్వలేకపోయాను. అందుకే ఇప్పుడు వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఎవరు ఏమనుకోవద్దండి. అందరూ న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? మీరందరూ న్యూ ఇయర్ని బాగా సెలబ్రేట్ చేశారని అనుకుంటున్నాను. మేము ఆ రోజు పొద్దున్న అయితే ఏమి పెద్ద హడావిడి లేదండి మాకు. ఈవినింగ్ అయితే గుడికి వెళ్ళామన్నమాట. పొద్దున మా వారు ఒక టెంపుల్కి వెళ్ళి వచ్చారు. అంటే బెంగళూరులోనే వేరే ఊరు అనమాట. ఇక్కడ ఉండే వాళ్ళకైతే అర్థమవుతుందేమో. ఘాటి అనే ప్లేస్ ఉంటుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. అక్కడ స్వయంభూ అనమాట అతను. ఆ ప్లేస్కి వెళ్ళారు మా హస్బెండ్, ఇంకొక అన్నయ్య అనమాట. అంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్. వాళ్ళిద్దరూ పొద్దున్న వెళ్ళి వచ్చారు. ఈవినింగ్ మేము వెళ్ళలేదు కాబట్టి మమ్మల్ని టెంపుల్కి తీసుకొని వెళ్ళారనమాట. నిజంగా ఎంత ట్రాఫిక్ ఉందంటే, దూరపు కొండలు నునుపు అని ఎందుకంటారో నాకు అర్థమయ్యింది. మా ఏరియాలో చాలానే టెంపుల్స్ ఉన్నాయి, కానీ అవేవి వద్దు, ప్రత్యేకించి ఆ గుడికే వెళ్దామని చెప్పి నేను ఈ గుడికి తీసుకురమ్మని చెప్పాను. ఇక్కడికి వచ్చాక కానీ అర్థం కాలేదు నాకు ఎంత జనం ఉన్నారంటే, మధ్యలో ఎంత ట్రాఫిక్ ఉందంటే అసలు ఊహించలేదనమాట నేను అంతమంది జనం ఉంటారని. టెంపుల్కి కూడా చాలా జనం వచ్చారు. ఇంతకుముందు మేము ఈ టెంపుల్లోకి వచ్చాము, బట్ ఇంతమంది జనాన్ని నేను ఎప్పుడూ చూడలేదు. న్యూ ఇయర్ కదా, చాలా క్రౌడ్ ఉంది. ఈ గుడిలో నాకు నచ్చేది ఏంటంటే, ఎంతమంది జనం ఉన్నా కూడా ప్రశాంతంగా అనిపిస్తుంది. అఫ్కోర్స్ ఏ టెంపుల్ అయినా అలాగే ఉంటుంది అనుకోండి, బట్ నాకు ఇది ఎందుకో చాలా విశాలంగా ఉంది. ఎంతమంది జనం ఉన్నా కూడా మనం ఒక ప్రత్యేకంగా పక్కన నించున్నా కూడా చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది అనమాట. అంత క్రౌడ్ ఉన్నా కూడా నాకు ఎందుకో చాలా మనశ్శాంతిగా అనిపిస్తుంది గుడికి వస్తే. దర్శనం కూడా బాగానే అయింది. లైన్లోనే నించున్నాం. బట్ తిరుపతిలో వెళ్ళండి వెళ్ళండి అని తోసేస్తారు చూసారా, ఇక్కడ కూడా అలానే అయ్యింది. దర్శనం అయితే బాగానే అయ్యింది. దర్శనం చేసుకొని సైడ్ కూర్చున్నాం అనమాట. ఎక్కడికి వచ్చినా మా బాబుని ఆపలేమని అస్సలు. గుడి మొత్తం చుట్టేసి వచ్చాడండి. వాడిని పట్టుకోవడానికి మా హస్బెండ్ తిరుగుతూనే ఉన్నారు. నాకు ఈ గుళ్ళో బాగా నచ్చేది ఏంటంటే, ఒకటి దేవుడు, 2 ఫస్ట్ రాజగోపురం అంటారు కదా, ఫస్ట్ ఎంట్రన్స్లో ఉంటుంది. ఆ గోపురం చాలా పెద్దది ఉంటుంది. గోపురం నిండా చాలా రకాల బొమ్మలు ఉంటాయండి. అన్నీ రాతితో చెక్కినవి అనమాట. ఈసారి వెళ్ళేటప్పుడు చూపిస్తాను. గుడి ఖాళీగా ఎప్పుడైనా ఉంటే అప్పుడు పర్టికులర్గా దాన్ని ఫోటో ఏదైనా తీసి చూపిస్తాను. గుడి లోపల కూడా చిన్న చిన్న గుళ్ళు ఉంటాయి అన్నమాట. వేరువేరుగా అమ్మవారివి, వినాయకుడిది, ఆంజనేయ స్వామిది, ఇలా వేరువేరుగా చిన్న చిన్న గుళ్ళు ఉంటాయి పక్కనే. అదంతా లోపల గుళ్ళోనే ఉంటాయి అన్నమాట. గుడి స్తంభాల చుట్టూ కూడా స్వామివారి అవతారాలు ఏవైతే ఉన్నాయో, దశావతారాలు, అవన్నీ చూపిస్తారు. ఆ స్తంభాల మీద చెక్కిన శిల్పాలు ఒక్కోదానికి ఒక స్టోరీ ఉన్నట్టు ఉంటుందండి. నేను అంత పర్టికులర్గా ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు కానీ, బట్ ర్యాండమ్గా చూస్తూ ఉంటే నాకు అర్థమవుతుంది. నాకు బాగా నచ్చేదైతే రాజగోపురం. అటు ఇటు ఎంత బాగుంటుందో. బయట కూడా చాలా ప్లేస్ ఉంటుంది. చాలామంది భక్తులు వచ్చారు. ఇతను ఎవరో తెలియదు కానీ మా బాబు పర్టికులర్గా ఆయన్ని చాలా ఇమిటేట్ చేసుకుంటూ వచ్చాడనమాట. ఆయన ఎలా నడిస్తే అలా నడిచేవాడు. ఆయన ఎక్కడి నించుంటే అక్కడి నించొని, ఆయన ఎలా నించొని చూస్తున్నాడో వీడు కూడా అలానే నించొని చూడటానికి ట్రై చేశాడనమాట. నాకైతే నవ్వొచ్చింది. ఆయన ఎవరో కూడా తెలియలేదు. మొత్తానికి దర్శనం అయిపోయి బయటకు వచ్చాం. బయటకు వచ్చేటప్పుడు కూడా చాలా పెద్ద లైన్ ఉంది. ఇంకా బెలూన్స్ చూస్తే పిల్లలు ఆగరు కదా, వాడి కోసం అని చెప్పి ఒక బెలూన్ కొన్నాం. ఇది 100 ఉందండి. 100 minutes కూడా ఉంచలేదు వాడు. ఇంటికి రాగానే మొత్తం పోయింది. లైట్స్ అన్నీ పీకి పడేశాడు. వాడి కోసం ఓ బెలూన్ తీసుకొని వచ్చేసాం అనమాట. ప్రసాదంగా వాంగీబాత్ అంటారు కదా, బెంగళూరు చేస్తారు ఇక్కడ స్పెషల్గా. వాంగీబాత్ ఒకటి, ఒక చిన్న లడ్డు కూడా ఇచ్చారు. ప్రసాదం తినేసి ఇంకా బయలుదేరిపోయాం అనమాట. ఆ దేవుడు మీకు, మీ కుటుంబానికి ఆయురారోగ్యాలను ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ న్యూ ఇయర్ మీరు ఏ పని తలపెట్టినా అది విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
అలాగే నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల అది వేరే వాళ్ళకి వెళ్తుంది. నా సబ్స్క్రైబర్స్ చూసినా కూడా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి ఒక లైక్ ఇవ్వండి. మీరిచ్చే లైక్ నాకు మోటివేషన్గా ఉంటుందన్నమాట. వన్స్ అగైన్ విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్.